తెలంగాణ ఉద్యమం పైన విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి కొండా మాధవరెడ్డి ఒక్కడే పివి నరసింహారావు గారు ముల్కీ రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో మరి ఇలా జడ్జిమెంట్ ఇచ్చినటువంటి సందర్భంలో జస్టిస్ కుమరయ్య ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను జస్టిస్ ఏడివి రెడ్డి, పేరు జాగ్రత్త గుర్తుంచుకోండి, మరి అదేవిధంగా ఇంకొక కేసు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 1970 9th డిసెంబర్ రోజున పి లక్ష్మణరావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక కేసు అండి. ఏ కేసు అండి? ఏ కేసు విషయంలో? పి లక్ష్మణరావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఏం జరిగింది సార్ అంటే, అప్పుడున్నటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ కుమురయ్య ధర్మాసనం. ఏ ధర్మాసనం అండి? జస్టిస్ కుమురయ్య ధర్మాసనం. మరి ఇందులో సభ్యులు ఎవరు సార్ అంటే జిఆర్ ఎగ్బోటే. ఎవరండి? జస్టిస్ కుమరయ్య ఆధ్వర్యంలో జిఆర్ ఎగ్బోటే, అదేవిధంగా ఎస్ రావు. ఎవరండి? ఎస్ రావు. ఇలా ముగ్గురు ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం. ఈ యొక్క ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఏ కేసులో ముల్కీ రూల్స్ అనేది చెల్లుతావి అని ప్రకటించారంటే పి లక్ష్మణరావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది. మరి ఇలా జడ్జిమెంట్ ఇచ్చినటువంటి సందర్భంలో మరి అప్పుడే ఉన్నటువంటి ఇంకొక జస్టిస్ ఎవరు సార్ అంటే పార్థసారథి అని ఒక జస్టిస్ అండి. ఎవరండి? పార్థసారథి అని ఒక జస్టిస్. మరి ఇతను ముల్కీ రూల్స్ అనేది వ్యాలిడ్ అని చెప్పిండు. ఏది పెంచండి? జస్టిస్ కుమరయ్య ధర్మాసనం ముల్కీ రూల్స్ వ్యాలిడ్ అని చెప్పింది. ఎగ్బోటే, ఎస్ రావులు సభ్యులుగా ఉన్నటువంటి ధర్మాసనం. మరి అలాంటి సందర్భంలో మరి జస్టిస్ పార్థసారథి వేండు, అయ్యా కుమరయ్య గారు మీరు తీర్పిచ్చిర్రు, అంతా ప్రాపర్గానే ఉంది, కానీ మేము 5 బెంచ్కి మేము అప్పీల్ చేసుకుందాం అనుకుంటున్నాం ఇదే కేసు పైన అంటే, సరేలేండి అని జస్టిస్ కుమరయ్య ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను దేనికి మళ్ళీ డివిజన్ బెంచ్కి అప్పీల్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. డివిజన్ బెంచ్ కూడా అప్పీల్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి తీర్పు నీకు సక్రమంగా అనిపించినటువంటి సందర్భంలో డివిజన్ బెంచ్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా మరి అట్లా ముగ్గురు సభ్యులు ఇచ్చినటువంటి ధర్మాసనం ముల్కీ రూల్స్ వ్యాలిడ్ అని చెప్తే మళ్ళీ జస్టిస్ పార్థసారథి పోయి అడగంగానే మళ్ళీ ఏం చేశారు, దీన్ని చీఫ్ జస్టిస్ గారు 5 సభ్యుల ధర్మాసనానికి మార్చిర్రు. ఎన్ని సభ్యుల ధర్మాసనానికి? చేంజ్ టు 5 బెంచ్, ఫుల్ బెంచ్కు మార్చినటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో మరి దీన్ని విచారించినటువంటి ఫుల్ బెంచ్ 14th ఫిబ్రవరి 1972 రోజున, ఎప్పుడండి? 14th ఫిబ్రవరి 1972 రోజున హైకోర్టు జస్టిస్ అయినటువంటి జస్టిస్ ఓబుల్ రెడ్డి. ఏ రెడ్డి? జస్టిస్ ఓబుల్ రెడ్డి. అదేవిధంగా జస్టిస్ కొండయ్య. ఎవరండి? జస్టిస్ కొండయ్య. జస్టిస్ ఏడివి రెడ్డి. జస్టిస్ ఏడివి రెడ్డి, పేరు జాగ్రత్త గుర్తుంచుకోండి. జస్టిస్ శ్రీరాములు. జస్టిస్ శ్రీరాములు. అదేవిధంగా జస్టిస్ కొండా మాధవరెడ్డి. సో ఈ విధంగా మొత్తంగా 5 సభ్యుల ధర్మాసనం ఏ రోజునండి? 14th ఫిబ్రవరి 1972 రోజున ఈ యొక్క 5 సభ్యుల ధర్మాసనం ముల్కీ అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది. ముల్కీ రూల్స్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పినటువంటి పరిస్థితి. ముల్కీ రూల్స్ ఆర్ ఇన్వాలిడ్ అని జడ్జిమెంట్ ఇచ్చినటువంటి హైకోర్టు ఫుల్ బెంచ్ ఏంటి సార్ అంటే, హైకోర్టు ఫుల్ బెంచ్ ఏంటంటే జస్టిస్ ఓబుల్ రెడ్డి, జస్టిస్ కొండయ్య, జస్టిస్ ఏడివి రెడ్డి, జస్టిస్ కొండా మాధవరెడ్డి, జస్టిస్ శ్రీరాములు బెంచ్ ఇచ్చినటువంటి పరిస్థితి. సార్ మరి ఇందులో ఈ యొక్క జడ్జిమెంట్ అనేది 4:1 నిష్పత్తిలో రావడం జరిగింది. ఎంత నిష్పత్తి అండి? 4:1 నిష్పత్తి. అంటే 4:1 నిష్పత్తి అంటే రేషియో అంటే ఏంటి సార్ అంటే, 4 ఏం చేశారు సార్? ముల్కీ రూల్స్ అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు. ఒకే ఒక్క న్యాయమూర్తి ముల్కీ అనేది రాజ్యాంగ సమ్మతము, కాన్స్టిట్యూషనల్ అని చెప్పిండు. మరి 4 న్యాయమూర్తులందరూ ఒకవైపు ఉన్నారు, ఒకే ఒక్క వ్యక్తి మరొక వైపు ఉన్నటువంటి పరిస్థితి. ఆ ఒకే ఒక్క వ్యక్తి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఎవరండి? కొండా మాధవరెడ్డి గారు. ఎవరండి? కొండా మాధవరెడ్డి గారు. మరి కొండా మాధవరెడ్డి ఎవరు సార్? కేవీ రంగారెడ్డి కుటుంబానికి సంబంధించిన వాళ్ళ యొక్క కుమారుడు. మరి తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి తెలిసినటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమం పైన విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి కొండా మాధవరెడ్డి ఒక్కడే ఏంటిది ముల్కీ అనేది రాజ్యాంగ సమ్మతమని 4 ఒప్పించే ప్రయత్నం చేసిండు, కానీ 4 ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడం ద్వారా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రొసీజర్ ప్రకారం మనకు కోర్టు యొక్క ప్రొసీజర్ ప్రకారం ఏంటి సార్? 5 సభ్యుల ధర్మాసనంలో మెజారిటీ 80 చెప్తాటే
అవునా కాదా? ముగ్గురుంటే మెజారిటీ ఎటు చెప్తాటే, ఐదుగురుంటే మెజారిటీ ఎటు చెప్తాటే, ఏడుగురుంటే మెజారిటీ ఎటు చెప్తాటే, అవునా కాదా? ఎస్. అట్లనే ఇక్కడ మరి 4:1 నిష్పత్తిలో అంటే నలుగురు ముల్కీ అనేది అన్కాన్స్టిట్యూషనల్ ముల్కీ రూల్స్ ఆర్ ఇన్వాలిడ్ అని చెప్తే ఒకే ఒక వ్యక్తి కొండా మాధవరెడ్డి వ్యాలిడ్ అన్నా కూడా ఏది జడ్జిమెంట్ అనేది మనకు అప్లికేబుల్ అవ్వడం జరుగుతుంది, ముల్కీ రూల్స్ అనేది ఇన్వాలిడ్. ఎందుకంటే మెజారిటీ జడ్జులు దాన్నే సమ్మతించారు కాబట్టి. అంటే ఇక్కడ మనకు కుమరయ్య ఇచ్చినటువంటి ధర్మాసనం జడ్జిమెంటు నచ్చలే వాళ్ళకు, ఇక్కడ వీళ్ళు జడ్జిమెంటు ఇచ్చినటువంటి పరిస్థితి ఓవర్ రూల్ చేస్తూ కుమరయ్య జడ్జిమెంట్ ఇచ్చినటువంటి దాన్ని ఓవర్ రూల్ చేస్తూ ఈ యొక్క ధర్మాసనం ఈ విధంగా చెప్పినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా మరి దీన్ని మనకు ఇదే కేసును మనకు ఇప్పుడు ఇచ్చక ముల్కీ రూల్స్ అనేది ఇన్వాలిడ్ అని ఇచ్చిందా? జస్టిస్ ఓబుల్ రెడ్డి, కొండా మాధవరెడ్డి, శ్రీరాములు ఈ యొక్క బెంచ్ ఇచ్చిందా? మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మనకప్పుడు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో మరి నాటి ముఖ్యమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారు ముల్కీ రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఏం చేసింది సార్ అంటే, నరసింహారావు అనొక న్యాయవాదితోటి ఏం చేసింది సార్ అంటే సుప్రీంకోర్టులో దీన్ని కేసును మళ్ళీ వెలిక్కి తీసినటువంటి ప్రయత్నం చేసిండు. సో మరి ఏ కేసు సార్ అంటే వెంకట్రెడ్డి వర్సెస్ ఎవరండి? వెంకట్రెడ్డి వర్సెస్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, వెంకట్రెడ్డి వర్సెస్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక కేసులో. ఏ కేసులో అండి? వెంకట్రెడ్డి వర్సెస్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, స్టేట్ ఆఫ్ ఏపీ అని ఒక కేసులో మనకు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఓవర్ రూల్ చేస్తూ అక్టోబర్ 3, 1972 రోజున, అక్టోబర్ 3, 1972 సంవత్సరంలో జస్టిస్ సిక్రీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 5 సభ్యుల ధర్మాసనం 5 బెంచ్ జస్టిస్ ఏం చెప్పింది సార్ అంటే ముల్కీ రూల్స్ ఆర్ వ్యాలిడ్ అని చెప్పినటువంటి పరిస్థితి. ముల్కీ ఈజ్ కాన్స్టిట్యూషనల్ అని చెప్పినటువంటి, ముల్కీ అనేది రాజ్యాంగ సమ్మతం అని చెప్పినటువంటి పరిస్థితి. ముల్కీ అనేది ఏమని చెప్పారు సార్? రాజ్యాంగ సమ్మతం అని చెప్పిర్రా? ఎస్. ఏ బెంచ్ చెప్పిందంటే మనకు, ఏ బెంచ్ ముల్కీ రూల్స్ అనేది రాజ్యాంగ సమ్మతం అని చెప్పిందంటే జస్టిస్ సిక్రీ ఆధ్వర్యంలో. మరి ఇది హైకోర్టా సుప్రీంకోర్టా సార్ అంటే ఏ కోర్టు సార్? ఇది సుప్రీంకోర్టు. మరి ఇందులో మరి 5 సభ్యులు ఎవరు సార్ అంటే జస్టిస్ ఏఎన్ రే, జస్టిస్ ఐడి దువా, అదేవిధంగా జస్టిస్ డిజి పాలేకర్, జస్టిస్ ఎంహెచ్ బేగ్. ఈ విధంగా 5 సభ్యుల ధర్మాసనం ముల్కీ అనేది రాజ్యాంగ సమ్మతం అని చెప్పినటువంటి పరిస్థితి. ఏ కేసులో చెప్పిందంటే వెంకట్రెడ్డి వర్సెస్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ స్టేట్ ఆఫ్ ఏపీ అనే ఒక కేసులో ఈ యొక్క జడ్జిమెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ముల్కీ పైన. మరి ఒకప్పుడు మరి ముల్కీ రాజ్యాంగ విరుద్ధమని జడ్జిమెంట్ ఇచ్చినటువంటి బెంచ్ ఏంటి సార్? జస్టిస్ మార్చి 28, మర్చిపోయారా? అప్పుడే ప్రీవియస్ పేజెస్ కూడా ఒకసారి ఓపెన్ చేయండి. మార్చ్ 28, 1969 రోజున ఏ బెంచ్ అండి? జస్టిస్ హిదాయతుల్లా ధర్మాసనం ఏమని చెప్పింది? జస్టిస్ హిదాయతుల్లా ధర్మాసనం ప్రీవియస్ క్లాసులు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి, మర్చిపోయారు నాకు తెలుసు. జస్టిస్ హిదాయతుల్లా ధర్మాసనం ఏమని చెప్పింది? మార్చి 28, 1969 జడ్జిమెంట్ ఇస్తూ ముల్కీ అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది. అవునా కాదా? మరి అలాంటి సందర్భంలో ఈ యొక్క తీర్పును అన్నింటినీ ఓవర్ రూల్ చేస్తూ మనకు ప్రధానంగా ముల్కీ ఇష్యూ పైన వచ్చినటువంటి చివరి తీర్పుల్లో ప్రధానమైనటువంటిది ఏంటి సార్ అంటే జస్టిస్ సిక్రీ ధర్మాసనం ఇచ్చింది. మరి ఇది ఎవరి యొక్క కృషి వల్ల వచ్చింది సార్ అంటే ఈ యొక్క కేసును అన్ని ముంగటు నడిపించినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు.